రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 10 వచనములు మనం చదువుతున్నాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 10 వచనములు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసులను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరచి ఈ దినమును నన్నుట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నారు. నా దైవ యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుగుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక ప్రార్థించుకోండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మహా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధమైన దినమున తని నాయన, ఈ పునరుద్ధాన దినమున మేమందరం కూడి మిమ్మల్ని ఆరాధించుకొని ప్రభువా, మీ వాక్యములు ధ్యానించబోచుండగా మా మనస్సులు తని నాయన మేము తెరించుకొని ప్రభువా, మీ గొప్ప మర్మములను మేము గ్రహించే స్థితిని మాకు అనుగ్రహించండి. మా జ్ఞానము తని నాయన మీ మీద ఉండుటకు మీకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకొంటున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకొంటున్నాం. దేవా, ఇంతవరకు ఆరాధన అంతటికీ ఆధిపత్యం వహించినావు. తనైనా జరగబో వాటి విషయంలోనూ ఆరాధన విషయంలోనూ మీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా నేను ఇక్కడ నిలవచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, మరి కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 10 వచనంలో మనము చదువుకొని ఉన్నాము. ఈ సంఘటన అందరికీ మనం చిన్న ఉన్నప్పటి నుండి వింటున్న సంఘటనే. దేవుడు, మహాదేవుడు సొలొమోను రాజైన తర్వాత ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు, వారి స్వప్నమందు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణని ఇది మనకి గుర్తు చేస్తూ ఉంది. అయితే ఈ 5 వచనాల నుండి నేను ఒక 5 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. దేవుడు ప్రతి ఒక్కరికి సొలొమోను గారు అని అంటేనే సొలొమోను ఆయన చేసిన ప్రార్థన, దేవా నాకు జ్ఞానమును అనుగ్రహించుము, నాకు వివేకము గల హృదయమును అనుగ్రహించుమని చేసిన ప్రార్థన అందరికీ జ్ఞాపకం వస్తుంది. సొలొమోను అంటేనే జ్ఞానం. ఆయన ప్రసంగి గ్రంథకర్త ఉన్నారు, అనేకమైన సామెతలు రాసి ఉన్నారు. సో ఆయన గురించి మనము విశ్వాసంలో నడుస్తున్నప్పటి నుండి ఎన్నో విధాలుగా ఆయన గురించి విని ఉన్నాం. అయితే ఈ సంఘటన, ఈ 5 వచనాలలో నుండి 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలి, మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి విషయము, ఆయన ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? 5వ వచనం మనం గమనించినప్పుడు, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా, సొలొమోను ఈలాగు మనవి చేశాను, నీ దాసుడు నా తండ్రియునైన దేవుడు దావీదు నీ దృష్టికి అనుకూలమును సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ఉన్నాడు అని దేవుని అందు తన తండ్రి గురించి ఆయన ఇక్కడ చెప్తున్నారు. దేవుడు ఆయనకి స్వప్నమందు ప్రత్యక్షమైనప్పుడు, సొలొమోను గారు రాజు అయినప్పుడు రీసెర్చ్ ప్రకారము ఆయన 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్కుడై ఉన్నాడు. ఆ వయస్సులో అంత పెద్ద రాజ్యాన్ని దేవుడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు ఆయనకి
ఆ సింహాసనాన్ని దేవుడు ఆయనకి అప్పగించి ఉన్నాడు. ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఆయనకి స్వప్నమందు ప్రత్యక్షమై నీకేమి కావాలో నువ్వు కోరుకో అనగానే ఆయన జ్ఞాపకము, దేవుడికి జ్ఞాపకం చేస్తున్న మొదటి విషయం ఏంటి? ఆయన తండ్రి గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ఎంత మీరు మనము ఈ ప్రార్థనను కానీ యెరూషలేము మందిరము కట్టబడినప్పుడు సొలొమోను గారు చేసిన ప్రార్థనను కానీ మనం గమనించినట్లయితే ఆయన యొక్క తగ్గింపును, ఆయన అంత గొప్ప రాజ్యములకు రాజు అయినప్పటికీ ఆయన యొక్క తగ్గింపును మనం అక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే ఆయన ఏ విధంగా పోషించబడ్డాడు, ఆయన ఏ విధంగా ఆయన తల్లిదండ్రులు ఎదిగి ఉన్నాడు అనేది ఆయన యొక్క పెంపకం గురించి మనకి ఈ మొదటి 2 వచనాలు తెలియజేస్తాయి. ఎలాగూ పెరిగి ఉన్నాడు? ఆయన దావీదు యొక్క పెంపకంలో పెరిగి ఉన్నాడు. ఆయన దావీదు గారు మహా గొప్ప ప్రార్థనాపరుడు. ఆయనకి బిరుదేంటి? నా హృదయానుసారుడు అని దేవుడు ఆయనకు బిరుదించిన వ్యక్తి దగ్గర ఆయన కుమారుడు పెరిగి ఉన్నాడు. ఈ విషయము మనకి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు మనము గమనించినట్లయితే కనబడుతుంది. 2-3. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని కూలికొనను, ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. ఇక్కడ దావీదు గారు సొలొమోను గారిని పిలిపించుకుంటారు. ఆయన మరణ దశలో ఉన్నప్పుడు సొలొమోను గారిని ఆయన పిలిపించుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన ఏం చెప్తున్నారు? నేను ఇది సంపాదించినాను, దాని తర్వాత ఇది చెయ్యని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నారు? నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, ఆయన ధర్మశాస్త్రం నువ్వు కైకొనాలి, ఆయన యందు వివేకము కలిగి ఆయన యొక్క మార్గంలో నీవు నడుచుకోవాలి. ఎందుకనంటే నేను మరణంకి దగ్గర మరణ దశలో ఉన్నాను కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని నీవు పరిపూర్ణముగా ఆ పనిని పూర్తి చేయాలి. దేవుడు దావీదు గారితో ఏమన్నారు? నీ చేత నేను ఆలయంలో నేను కట్టించాను, నీ కుమారుడిని నేను ఎన్నుకున్నాను, ఆయన చేత నేను కట్టించుకున్నాను. ఆయనకు అప్పగింపబడిన పనిని ఇక్కడ దావీదు గారు ఆయన మరదశలో కూడా ఆయనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ దావీదు గారు సొలొమోను గారికి ఇచ్చిన పెంపకం, దేవుని యొక్క భయము, భక్తి మనకి కనబడుతుంది. అందుకని ఆయన దేవునిలో ఎదిగాడు కాబట్టి, దైవ భక్తి గల తండ్రిని తల్లిని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకు ప్రత్యక్షం అవ్వగానే తగ్గింపు మనస్సుతో ఆయన ప్రార్థన చేసే స్థితిని ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు. రెండో విషయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సొలొమోను గారు కేవలం దావీదు గారి మాటలను వినడం కాదు, కానీ ఆయన దేవుణ్ణి ప్రేమించినట్లుగా మనం చూస్తాం. నేను చదువుతాను. రాజుల మొదటి గ్రంథం 3:3 వచనం నేను చదువుతాను. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను. ఆయన తన తండ్రి ఏ పెంపకంలో అయితే పెంచాడో అది జస్ట్ విని వదిలిపెట్టలేదు సొలొమోను గారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆయన అనుసరిస్తూ ఏ దేవుడైతే నిన్ను పెంచాడో, ఏ దేవుడైతే నిన్ను ఎన్నుకున్నాడో ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమించు అని తన తండ్రి ఇచ్చిన మాటను ఆయన ఇక్కడ నెరవేరుస్తున్నట్లుగా చూస్తున్నాడు. ఆయన తన తండ్రి యొక్క దేవుణ్ణి ఆయన సంపూర్ణంగా ఆయన ప్రేమిస్తున్నట్లుగా మనము ఇక్కడ చూడవచ్చు. మొదటి విషయము, ఆయన సొలొమోను గారు దైవ భక్తి గల తల్లిదండ్రుల పెంపకంలో ఆయన పెరిగి ఉన్నాడు. రెండవ విషయము, ఆయన కేవలం తన తల్లిదండ్రుల మాట ఒక చెవిన పెట్టి ఇంకొక చెవితో విడవలేదు, కానీ ఏ దేవుణ్ణి అయితే ఆయన కోరుకున్నాడో ఆ దేవుణ్ణి ఆయన ప్రేమించినట్లుగా మనము చూడవచ్చు. మూడో విషయము, మనము ముందుకు సాగినట్లయితే 7వ వచనం, అదే
రాజుల మొదటి గ్రంథము 5 వచనాల్లో 7వ వచనం నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఆయన ఏమంటున్నారు దేవుడితో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇక్కడ ఏ జనాంగము, ఇక్కడ ఆయన యొక్క దేవా మీరు నన్ను ఎన్నుకున్నారు అని ఆయన గుర్తిస్తున్నారు. దేవా మీరు ఒక గొప్ప పని కోసం నన్ను ఎన్నుకున్నారు, ఒక గొప్ప రాజ్యమునకు రాజుగా ఉండడానికి నన్ను ఎన్నుకున్నారు. ఇది బాగుంది, కానీ ఈ యొక్క రాజ్యమును పరిపాలించుటకు నాకు బుద్ధి చాలదు, నా జ్ఞానము సరిపోదయ్యా అని దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో చాలా మంది రాజులను గమనించినప్పుడు ఎప్పుడైతే వారికి సింహాసనము దక్కిందో అప్పటి నుండి వారి గర్వం అనేది పెరిగింది. కానీ ఇక్కడ సొలొమోను గారి విషయంలో మనము డిఫరెంట్ గా చూస్తున్నాం. సొలొమోను గారు సింహాసనం ఎక్కిన తర్వాత ఇంకా ఆయనలో తగ్గింపు అనేది వచ్చింది. దేవుని మీద భారము వేయాలనే ఆలోచన ఆయనకి కలిగినది. దేవా నన్ను నీ యొక్క నీ కుమారుడైన దావీదునకు బదులుగా ఈ గొప్ప రాజ్యంనకు నన్ను రాజుగా నియమించి ఉన్నావు, ఆ కృపని మీరు నాకు చూపించి ఉన్నారు అని చెప్తూ, అయ్యా ఈ కార్యములు చేయుటకు నాకు బుద్ధి చాలదు, నేను ఇంకా బాలుడనే అని ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మనము మన జీవితంలో కూడా గమనించినట్లయితే మనకి ఒక జస్ట్ ఉద్యోగంలో ఒక చిన్న ప్రమోషను, లేకపోతే జీవితంలో ఒక మెట్టు ఎక్కుతేనే మన జీవితంలో ఏమొచ్చేస్తుంది, విపరీతమైన గర్వముతో మనము నిండుకునే స్థితిలోనికి వస్తాం చాలా మార్లు మనము ఆలోచించినట్లయితే. కానీ ఇక్కడ ఆయన ఎంత చక్కగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. అయ్యా నేను రాజునయ్యానంటే దానికి కారణము మీరే అయి ఉన్నారు, మీరు నన్ను రాజు చెయ్యాలి అనుకున్నారు కాబట్టి ఈ సింహాసనం అందు నేను కూర్చునగలుగుతున్నాను అని చెప్పి ఆయన ఎంతో తగ్గింపుతో ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడవచ్చు. నిజముగా మన జీవితంలో ఇటువంటి తగ్గింపు ఉన్నదా? మన జీవితంలో మనము చిన్న చిన్న వాటి విషయంలోనే మనము గర్వించే స్థితిలో ఉన్నామా? లేదా నిజముగా దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ హెచ్చింపును బట్టి మనము అదిరిపడుతున్నామా? లేకపోతే దేవుడు మనల్ని హెచ్చిస్తున్న కొలది దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటూ మనము జీవితాల్లో ముందుకు సాగుతున్నామా అనేది మనము గ్రహించవలసిన స్థితిలో ఉన్నాము. మొదటిగా మనం ఏం చూస్తున్నాము? ఆయన దైవ భక్తి గల తల్లిదండ్రుల యొక్క పెంపకంలో పెరిగి ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు ఏదైతే జ్ఞానము ఆయనకు బోధించి ఉన్నారో ఆ జ్ఞానమును ఆయన విడిచిపెట్టకుండా ఆయన దేవుణ్ణి ఆయన పరిపూర్ణంగా ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. మూడో విషయం మనం గమనించినట్లయితే ఆయనకు వచ్చిన రాజ్యమును బట్టి సింహాసనమును బట్టి ఆయన గర్వపడట్లేదు, కానీ ఆ యొక్క స్థానము ఆయనకి దక్కడానికి కారణమైన దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నట్లుగా ఆయన అక్కడ తగ్గించుకుంటున్నట్లుగా మనం మూడో విషయం చూడవచ్చు. అలాగే మనము 9వ వచనంకు మనము వచ్చినట్లయితే ఆయన ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అంటున్నాను. ఇంత గొప్ప జనం, దేవుడు ఆయనకి ఇచ్చిన బాధ్యత బహు గొప్పది అని ఆయన గ్రహించి ఉన్నాడు. ఆ గొప్పదైన బాధ్యత ఆయన ముందుగా నేను ఏం సంపాదించుకోవాలి ఈ రాజ్యం నుండి, లేదనంటే నేను ఎలాగో వీరిని పరిపాలించాలి, వీరి మీద ఎటువంటి నేను టాక్సెస్ మోపాలి, లేదంటే ఎటువంటి పెత్తనం నేను చెయ్యాలి, ఇంత గొప్ప రాజ్యం కదా అని ఆయన ఇక్కడ అనట్లేదు. కానీ దేవునితో ఆయన ఎంతో తగ్గింపుతో ఏమంటున్నారు? అయ్యా ఇది చాలా గొప్పదైన జనము,
వారికి నేను మంచి చెడ్డలు వివేచించే ఒక చక్కని రాజుగా నేను ఉండాలి. ఎందుకు? వారు నీ ప్రజలైన వారు. నీ ప్రజలకు నేను పరిపూర్ణమైన న్యాయమును నేను అందించాలంటే నాలో నీ యొక్క జ్ఞానముతో నేను నింపబడాలి, నీ యొక్క వివేచన ఆత్మతో నేను నింపబడాలి తండ్రి అని ఇక్కడ ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఆయనలో ఈ మంచి చెడ్డలు గ్రహించే వివేకం, ఇంత గొప్ప జనానికి ప్రతి విషయంలో న్యాయము తీర్చే వివేచన ఆత్మ ఆయనలో లేదు అని కూడా ఇక్కడ సొలొమోను గారు గ్రహించినట్లుగా మనం చూడవచ్చు. మన జీవితంలో కూడా అనేకమైన బలహీనతలు ఉంటాయి, కానీ ఆ బలహీనతల మీద మనం దృష్టి పెట్టం. ఆత్మీయ బలహీనతల గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. శరీర బలహీనతల మీద చాలా దృష్టి ఉంటుంది మనది. మనకు అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, నొప్పి పోతలేదు, ఆ నొప్పి పోతలేదు. కానీ మన ఆత్మలో ఉన్న బలహీనతలను మనము పరిశీలించుకుంటున్నామా? మన ఆత్మలో ఉన్న బలహీనతలను మనం గ్రహిస్తున్నామా? ఎందుకనంటే ఎప్పుడైతే ప్రభువుల వారు సొలొమోనుకి దర్శనం ఇచ్చారో అది చక్కని సమయం, ఆయనకి ఏమి కావాలో కోరుకోవడానికి. ఆ సమయాన్ని ఆయన పరిపూర్ణంగా, నిక్కచ్చిగా, నిశ్చయముగా, చక్కగా వాడుకున్నారు. ఆయన ఏమన్నారు? అయ్యా నాకు జ్ఞానం కావాలి. దేవుడు ఏమంటారు? నువ్వు ధనం ఆశించలేదు, నువ్వు నీ శత్రువుల ప్రాణం ఆశించలేదు. మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆయన దావీదు గారు మహా గొప్ప ధన సమృద్ధిని సంపాదించి పెట్టినాడు. ఆయనకు డబ్బు, సొలొమోను గారికి ధనం ఎందుకు? ఆయనకు తెలుసు. ఇక్కడ ఆయన ఆలోచించినాడు, నాకు ధనం అవసరం లేదు, నా శత్రువుల ప్రాణం కూడా నాకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు, నేనేం అడగాలి, నా ప్రజలని నేను ఎలాగో పరిపాలించాలి, ఆ వివేచన, ఆ జ్ఞానము నాకు కావాలి. ఎందుకనంటే ఈ సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టిన వాడు దేవుడు కనుక, దేవుని యొక్క ప్రతినిధిగా నేను ఈ సింహాసనం మీద కూర్చున్నాను కాబట్టి ఆ దేవుని యొక్క ఆత్మను కలిగే నేను నా ప్రజలకు, ఆయన యొక్క ప్రజలకు, ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగములకు నేను న్యాయము తీర్చాలనే ఆశ ఆయనలో ఉంది. మన జీవితంలో దేవుడు ఒకవేళ ఈ క్షణము లేదంటే ఈ రాత్రి మనల్ని దర్శించినట్లయితే మనము ఏం కోరుకునే విధంగా ఉన్నాం? దేవా నా అప్పులు తీర్చు, దేవా నా తల్లిదండ్రుల యొక్క భారములు తీర్చు, లేదా నా పిల్లలకి పెళ్లి చేయు, లేదా నా బిడ్డలను పోషించు, లేదా నా పిల్లలకి మంచి కాలేజ్లో సీట్ వచ్చేలాగా చేయు, లేదా దేవా నాకు ఒక చక్కని ఉద్యోగం దయచేయి. ఇవన్నీ తాత్కాలికమైనవి. అందుకే దావీదు, సొలొమోను గారు చాలా చక్కగా అడిగారు, ఆ తాత్కాలికమైనవి. ఆయన శత్రువుల ప్రాణం పోయిన తర్వాత ఇంకా దాంతో ఆయనకు లాభం ఏముంది? ధనం సంపాదించుకున్న తర్వాత ఆయనకు లాభం ఏముంది? ఇప్పుడే మనం ఒక చక్కని కీర్తన పాడమన్నారు, జ్ఞానమున్నా ధనము సంపాదించినా అంతా కూడా ఒక సమయానికి వ్యర్థమే అయినది. అందుకని దేవుడు ఆయనను దర్శించగానే దాన్ని ఎరిగి ఆయన ఏమంటున్నాడు? దేవా నీ వివేచన ఆత్మ, నీ యొక్క దైవ జ్ఞానం నాకు కావాలి తండ్రి. అదే నాకు ముఖ్యము, అదే నాకు ప్రాముఖ్యము. దాని వలన నేను నడవగలను, దాని వలన నేను పరిపాలించగలను, దాని వలన నేను నీ బిడ్డగా, నీ ప్రతినిధిగా, నీ కార్యములు నేను జరిపింపగలను అనే ఆలోచన ఆయనకు ఉండేది. కాబట్టి ఆయన ఎంతో చక్కగా అది అడిగినట్లుగా మనం చూద్దాం. నాకు ఇందులో అన్నిటికంటే ఈ సంఘటనలో ఈ 5 వచనాలలో అతి శ్రేష్టమైనది నాకు ఏమనిపించిందంటే 10వ వచనము. ఒకసారి మనం చూద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. 5వ విషయం ఏంటి? ప్రభువునకు అనుకూలమైన ప్రార్థన చేసే స్థితి మన జీవితంలో ఉండాలి. మొదట మనం ఏం చూస్తున్నాము? దైవభక్తి గల తల్లిదండ్రులు మన జీవితంలో ఉండాలి. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, వారి యొక్క నడిపింపు మన జీవితాన్ని ఒక దారిలో పెడతారు. రెండో విషయము, మన తల్లిదండ్రులు మనకి ఏదైతే నేర్పిస్తున్నారో దాన్ని విని విడిచిపెట్టకుండా, ఆ దేవుణ్ణి, ఏ దేవుణ్ణి అయితే మనకి పరిచయం చేస్తున్నారో, ఏ దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారో ఆ దేవుణ్ణి మనము పరిపూర్ణంగా ప్రేమించడం మనము నేర్చుకోవాలి. మూడవదిగా, దేవుడు మనల్ని హెచ్చించిన కొలది దానిని బట్టి మనము గర్వించక
ఈ హెచ్చు దేవుని వలన కలిగినది కానీ నా యొక్క బలము వలన కాదు, నా యొక్క జ్ఞానము వలన కాదు అనే గ్రహింపు మనలో ఉండాలి. 4వ విషయం ఏంటంటే, దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనము ఏమి అడగాలని కోరుకుంటున్నామో దాని విషయంలో మనము ఆలోచన కలిగి ఉండాలి. 5వ విషయము మనము ఇక్కడ చూస్తున్నది ఏంటి అంటే, సొలొమోను చేసిన మనవి ప్రభువునకు అనుకూలమైనది. మనము చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? మత్తయి సువార్తలో ప్రభుల వారు ఏమంటారు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తారు. మనం ఎప్పుడు ఆ వచనం పట్టుకొని, అయ్యా మీరు అడగమన్నారు మేము అడుగుతున్నాం, అయ్యా మీరు వెతకమన్నారు మేము వెతుకుతున్నాం, అయ్యా మీరు తట్టమన్నారు మేము తడుతున్నాం. ఏ విషయంలో తడుతున్నాం? ఏ విషయంలో దేవుని దగ్గర మనం పోరాడుతున్నాం? నిజముగా మన యొక్క ఆత్మీయ బలహీనతలను మనం ఎలాగూ సొలొమోను అయితే గ్రహించి ఉన్నాడో, ఎలాగూ సొలొమోను అయితే నాకు వివేచన లేదు కాబట్టి నాకు ఆ జ్ఞానం కావాలి అని ఎలాగైతే ఆయన గ్రహించి ఉన్నాడో అలాగే మనం గ్రహించే స్థితిలో ఉన్నామా? లేదంటే దేవుడు ఆయన పట్ల చూపిన కృపని ఆయన మర్చిపోకుండా దేవునికి ఎలాగైతే ఘనతనిచ్చిన్నాడో ఆ ప్రభావమును దేవునికి చెల్లించి ఉన్నాడో అటువంటి స్థితిలో మనము ఉన్నామా అనేది మనము గ్రహించాలి. దేవుణ్ణి అయ్యా మీరు అడగమన్నారు, అయ్యా మీరు అడగమన్నారు, అయ్యా మీరు అడగమన్నారు. ఎలాగ అడగమన్నారు? సొలొమోను ఎలాగ అడిగాడో అలాగ అడగమన్నారు. ఎలాగా? దేవునికి అనుకూలమైన విధముగా. దేవునికి ఏది అనుకూలము? ఏది అనుకూలము? ఈ లోక సంబంధమైన విషయాలు దేవునికి అనుకూలము కాదు. ఆయన రాజ్య వ్యాప్తి ఆయనకు అనుకూలం. ఆయన కొరకు ఆత్మలను సంపాదించడం ఆయనకు అనుకూలమైన మనది. మన రక్త సంబంధాల కొరకు మనం ప్రార్థించడం మనకు అనుకూలమైన మనది. మన జీవితంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని ఆయన వాక్యపు వెలుగులో మనం చూచినప్పుడు వాటిని బట్టి మనము ఇంకా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగి ఆయన సన్నిధిలో సరిదిద్దుకోవాలి అని ఆశపడడం ఆయనకు అనుకూలమైనది. కాబట్టి సొలొమోను ఎలాగైతే ఆయన అనుకూలమైనవి ఆయన దేవుని సన్నిధిలో కోరుకున్నాడో అలాగూ మనము ఆయన సన్నిధిలో కోరుకునే స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ 5 వచనాల నుండి మనము 5 విషయాలను నేర్చుకున్నాం కదా. దేవుని మన జీవితంలో మన ఆధ్యాత్మిక గురువులు, మన తల్లిదండ్రులు చాలా శ్రేష్టమైన వ్యక్తులు. వారు దేవుని మార్గంలో ఉంటేనే భావి తరాలకు అది ఒక మంచి బాటగా ఉంటుంది. లేదు అని అంటే అది వారికి ఎన్నో శాపాలను, కష్టాలను, నష్టాలను చేకూర్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మన సంఘంలో అయితే అందరూ చక్కని దైవభక్తి గల తల్లిదండ్రులే ఉన్నారు. మేము చిన్న ఉన్నప్పటి నుండి కూడా నేను చూస్తూ ఉన్నాను. పిల్లలని సండే స్కూల్కి పంపించడం కానీ ప్రతి విషయంలో వారు ముందుండేవారుగా ఉన్నారు. మరి అటువంటి తల్లిదండ్రుల మాట వినే స్థితిలో మనము ముందుగా ఉండాలి. కాబట్టి ఈ 5 విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మన జీవితంలో ఏం లోపాలు ఉన్నాయి, ఇంకా మనకి ఏమి ఆత్మీయ బలహీనతలు ఉన్నాయి, మనలో గర్వం ఉన్నదా, మనలో కోపం ఉన్నదా, మనలో వ్యసనాలు ఉన్నాయా, మనలో ఓర్వలేనితనం ఉందా, మనలో ద్వేషం ఉన్నదా, ఇవన్నీ కూడా ఆత్మీయ బలహీనతలే కదా. ఇవన్నిటిని కూడా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, వాటిని గ్రహించాలి, వాటి విషయంలో ప్రార్థించాలి. అప్పుడు అది అనుకూలమైన ప్రార్థనగా ఉంటుంది. అయితే ఈ సొలొమోను గారి గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీతో, ఇవన్నీ మీకు తెలిసి ఉండవచ్చు, నేను గబగబా ఉట్టి రెఫరెన్స్ చెప్తాను, చదవద్దు. కొన్ని విషయాలు నేను మహారాజైన సొలొమోను గురించి చెప్పాలనుకుంటున్నాను. దావీదు బత్షెబకి 2వ కుమారుడైన ఈ సొలొమోను, వారు పెట్టిన పేరు సొలొమోనే, కానీ ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఈ పేరు ప్రవక్త అయిన నాతాను ద్వారా ప్రభు అయిన దేవుడే ఆయనకు పెట్టారు. ఆ పేరు ఏంటంటే యాదిద్య. యాదిద్య అంటే దేవునికి ప్రియమైన వాడు. ఆయన పుట్టినప్పుడే ఆయన దేవుని చేత ప్రేమింపబడిన వాడు ఈ సొలొమోను. ఆయన పేరు యాదిద్య.
ఇది సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 24-25 వచనాలు మనకు కనిపిస్తారు. రెండో విషయం, సొలొమోను గారు 3వ రాజు, ఇశ్రాయేలు రాజ్యానికి 3వ రాజు. ఆయన చివరి రాజు, అంటే ఉమ్మడి రాజ్యానికి. సొలొమోను రాజ్య పరిపాలన తర్వాత ఇశ్రాయేలు రాజ్యము ఇశ్రాయేలు యూదాగా విభజింపబడింది. ఆయన 3వ రాజు, చివరి, అంటే ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యానికి చివరి రాజు. ఇది మనకి రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 39-40 వచనాల్లో కనిపిస్తుంది. అలాగే ఈయన రాజ్య పరిపాలన ఒక శ్రేష్టమైన థింగ్ ఏంటంటే, ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ రాజ్యాన్ని ఏలినాడు. ఈ 40 సంవత్సరాల్లో ప్రజలందరూ ఎంతో సుఖముతో, శాంతితో, సస్య శ్యామలంతో ఆ రాజ్యం అంతా కూడా వర్ధిల్లింది. ఈ 40 సంవత్సరాలు కూడా వారికి యుద్ధములు అనేవి లేవు. సొలొమోను ఏలిన 40 సంవత్సరాలలో ఇజ్రాయేలు రాజ్యంలో ఏ యుద్ధం లేదు. వారు చాలా ప్రశాంతంగా వారు ఉన్నారు. ఇది మనకి ఎక్కడ, రాజుల మొదటి గ్రంథము 11:42లో, రాజుల మొదటి గ్రంథము 4:24-25లో మనకి కనిపిస్తారు. అలాగే సొలొమోను గారు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి యెరూషలేము దేవాలయాన్ని కట్టించుటకు. ఆయన ఈ దేవాలయాన్ని పరిపూర్ణంగా కట్టించుటకు ఆయనకి 7 సంవత్సరాలు కాలము 7 సంవత్సరాల కాలము ఆయనకి సంపూర్ణం చేయడానికి పట్టింది యెరూషలేము దేవాలయం. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది, రాజుల మొదటి గ్రంథము 6:14, అలాగే 6:37-38లో మనకి కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, సొలొమోను గారు గొప్ప బయాలజిస్ట్ అండ్ బాటనిస్ట్ అన్నమాట. అంటే చెట్ల యొక్క జ్ఞానము, చెట్ల గురించి ఆయన అనేకమైన పుస్తకాలు రాస్తున్నాడు. అలాగే పశువుల గురించి, జలచరాల గురించి కూడా అనేక మాన్యువల్స్ ని ఆయన రాసినట్లుగా దైవ గ్రంథం మనకి చూపిస్తుంది. అది ఎక్కడ మనకి కనిపిస్తుంది, రాజుల మొదటి గ్రంథం 4:33లో మనకి కనిపిస్తుంది. అలాగే దేవుని చేత అత్యధికముగా ధన సమృద్ధి విషయంలో ఆశీర్వదింపబడిన రాజు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సొలొమోను గారే. అది మనకి ఎక్కడ, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము, 23వ వచనము, 7వ వచనంలో మనకి కనిపిస్తారు. అలాగే ఈ భూప్రపంచం అంతటిలో అత్యధికముగా జ్ఞానము పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది సొలొమోను గారు మాత్రమే. అది మనకి రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనములో మనకి కనిపిస్తుంది. సొలొమోను గారు 3000 సామెతలు రాశారు, 1005 కీర్తనలు ఆయన రచించారు. 3000 సామెతలు, 1005 కీర్తనలు ఆయన రాసినట్లుగా మనము చూడవచ్చు. ఇది మనకి రాజుల మొదటి గ్రంథము 4:32 అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే ఆయన యొక్క జ్ఞానమును, అసలు ఈయన జ్ఞానం ఏంటి అనేది చూడడానికి అనేక దేశముల నుండి ఎన్నో గిఫ్ట్స్ ని తీసుకొని వచ్చిన ఏకైక మహారాజు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సొలొమోను మహారాజు మాత్రమే. అది మనకి రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనంలో కనిపిస్తుంది. అలాగే అతి శ్రేష్టమైన విషయం ఏంటి అంటే, సొలొమోను గారు మందిరము పూర్తి చేసిన తర్వాత ఆయన ఆ మందిరం యొక్క డెడికేషన్ స్థాపన చేయనప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన ఆయన ముగించిన తర్వాత, ఈ ప్రార్థన మనకి 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 1-42 అధ్యాయం మొత్తంలో ఆయన ప్రార్థిస్తున్నట్లుగా, దేవుని మందిరం యొక్క డెడికేషన్ లో ఆయన ప్రార్థిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దాని తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆయన ప్రార్థన ఆపిన వెంటనే దేవుడు పైనుండి అగ్ని కురిపించి అక్కడ ఉంచిన ప్రతి ఒక్క అర్పణని దహించినట్లుగా, అంటే దేవుడు దాన్ని ఆస్వాదించినట్లుగా, అంగీకరించినట్లుగా చూస్తూ ఆయన యొక్క సన్నిధి కాంతిని, ఆయన యొక్క ఆత్మని మొత్తము కూడా ఆయన ఆ మందిరంలో నింపినట్లుగా, ఆయన యొక్క ఆవరణ, ఆ యెరూషలేము మందిరము కూడా ఆయన యొక్క
గ్లోరీ తోటి నింపబడినట్లుగా మనము చూస్తాం. ఇది 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 1-3 వచనాల్లో మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకొక చివరి విషయం ఏంటంటే, ఈయన ఈ మందిరం యొక్క డెడికేషన్ విషయంలో 22,000 ఎద్దులను, అలాగే 120,000 షీప్ని, అది కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథం 7-5 వచనాల్లో మనకి కనిపిస్తుంది. అంటే అత్యధికముగా, ఎంతో హృదయపూర్వకంగా, చెప్పలేనంత లార్జ్ స్కేల్లో ఆయన దేవుని కొరకు హార్ట్ ఫెల్ట్ అర్పణ ఆయనని దేవుడికి ఆ మందిర స్థాపన సమయంలో అర్పించినట్లుగా మనం చూడవచ్చు. ఇలాగ మనము రాజుల గ్రంథంలో, దినవృత్తాంతముల గ్రంథంలో మనము చదువుకుంటూ వెళ్తే సొలొమోను గారి గురించి అనేక విషయాలు మనకు తెలుస్తాయి. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన అంత జ్ఞానం పొందిన వ్యక్తి అయినప్పటికీ, అంతగా దేవుడి చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా చివరి దశలో ఆయన దేవునికి కోపం పుట్టించే విధముగా ఆయన ప్రవర్తించినట్లు మనకి కనిపిస్తుంది. అందుకని ఆయన ఏమంటారు, ప్రసంగి ఆయనే రాశారు. ఆయన ఏమంటారు, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అంటారు. ప్రారంభము ఎవరైనా చేయగలుగుతారు. ప్రారంభం గొప్పగానే ఉంటది. ఎప్పుడైనా కూడా ఏ సేవా ప్రారంభమైనా గొప్పగానే ఉంటది. ఆసక్తి ఉంటది, బలం ఉంటది, శక్తి ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ దాని చివరి వరకు నమ్మకంగా నడిపించడంలో మన పరీక్ష ఉంటది. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాము, దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం ఏ విధంగా దేవునికి రెస్పాండ్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుని వాక్యం చివరిగా 2 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. మనము ఇన్ని విషయాలు సొలొమోను గారి గురించి మనం విన్నాం. ఆయన దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసి ఆ జ్ఞానమును, లోకంలో ఎవరు సంపాదించలేనంత జ్ఞానమును, ధనమును, ఐశ్వర్యమును సమస్తమును ఆయన పొందుకున్నట్లుగా దేవుని యొక్క మందిరమును కట్టించుటకు కూడా నియమింపబడిన వాడుగా ఆయన నిల్చున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మనము ఏ విధంగా దేవుణ్ణి అడిగి పొందుకోవాలి, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడనేది మనము 2 వచనాల్లో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఇది మనందరికీ సుపరిచితమైన వాక్యం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ముందుగా మనం ఏం చేయాలి, మనము జస్ట్ వారంకి ఒకసారి ప్రార్థన చేసి దేవుడు నాతో మాట్లాడతలేడు, దేవుడు నాకు జ్ఞానం ఇస్తలేడు అంటే సరిపోదు. ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడే దేవుని యొక్క మర్మాలను మనం గ్రహించే స్థితిలో మనం ఉంటాం. మనం మొరపెట్టకుండా దేవుడు నాకు మర్మాలను తెలుపుతలేడు అంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి దేవుడు మనకి ఏం పిలిపిస్తున్నాడు, మీరు నాకు మొరపెట్టండి, మీరు గ్రహించలేని గొప్ప విషయాలు, మనుషులు ఎవరికి తెలియని గొప్ప విషయాలను నేను మీకు తెలియజేస్తాను అని చెప్తున్నారు. సొలొమోను గారి విషయంలో అదే జరిగింది. ఆయన ఈ బయాలజీ, ఏదైతే ఈ పక్షుల గురించి కానీ, జలచరాల గురించి కానీ, లేకపోతే పశువుల గురించి కానీ అనేకమైన మాన్యువల్స్ ఆయన ప్రొడ్యూస్ చేసినాడు. ఇది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. అప్పటికి మైక్రోస్కోప్లు, టెలిస్కోప్లు ఇవన్నీ లేనప్పుడే ఆయన బయాలజీ మీద, బాటనీ మీద, వీటన్నిటిని మీద ఆయన రీసెర్చ్ చేసి అనేకమైన గ్రంథాలను ఆయన రచించినాడు. అది ఎట్లా పొందుకున్నాడు, ఆయన మొరపెట్టినాడు, ఆయన గ్రహింపలేని గొప్ప విషయాలు దేవుడు ఆయనకి తెలియజేస్తున్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఆ రోజు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు ఈ రోజు కూడా సేమ్ దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి దేవుడు ఈరోజు మనకి ఏం పిలుపునిస్తున్నాడు, మీరు నాకు మొరపెట్టండి, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను. చివరిగా మనం ఒక వచనం చదువుకొని ముగించుకున్నాం. యోహాను మొదటి పత్రిక
5వ అధ్యాయం 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనని ఆలోచించినది. ఇక్కడ యోహాను గారు చాలా చక్కగా, చాలా స్పష్టంగా, చాలా నిశ్చయంగా చెప్తున్నారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించును. ఎలాగో అడగాలి? ఆయన చిత్తానుసారముగా. మనం అడిగేది ఆయన చిత్తంకు అలైన్ అవుతుందా? ఇస్ ఇట్ అలైనింగ్ విత్ విల్ ఆఫ్ గాడ్, విత్ పర్పస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా నా ప్రార్థన ఉందా లేదా? దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించే విధంగా, లేకపోతే నెరవేర్చే విధంగా నా యొక్క ప్రార్థన ఉందా లేదా అనేది మనము గ్రహించాలి. గ్రహించినప్పుడే మనము అలాగూ ప్రార్థన చేసినప్పుడే ఏం జరుగుతుందంటే, సొలొమోను చేసిన ప్రార్థన ఏలాగూ దేవుని దృష్టికి అనుకూలమై దేవుడు దాన్ని అనుగ్రహించి ఉన్నాడో అదే విధముగా మన జీవితంలో మనం చేసే ప్రార్థన కూడా దేవుడు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించే విధముగా, ఒక గొప్ప జనాంగంగా, ఒక జ్ఞానము గల సంఘముగా, మనల్ని జ్ఞానము గల కుటుంబముగా, జ్ఞానము గల నాయకులుగా, జ్ఞానము గల సేవకులుగా, జ్ఞానము గల విశ్వాసులుగా దేవుడి లోకంలో మనల్ని నడిపిస్తారు. మరి అట్టి కృప దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తమును ఎరిగి, మన బలహీనతలను ఎరిగి ఆయన చిత్తానుసారంగా ప్రార్థించే ప్రార్థన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.